జూబ్లీహిల్స్లో మనం అన్నింటిలో వెనుకబడిపోయామా అని కాషాయ నేతలు మదనపడుతున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా యాక్టివ్గా ఎందుకు చేయలేకపోతున్నాం? కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇదే పరిస్థితి, మళ్ళీ అదే రిపీట్ కాబోతుందా అని బాధపడుతున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్స్పై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ పై రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. ఇది అలా ఉంటే కాషాయ పార్టీలో మాత్రం ఏమైందో ఏమో గానీ మనసు పెట్టి ప్రచారం చేయాలనే ఆలోచనే రావడం లేదని నేతలు మదనపడుతున్నారట. పైపైన ప్రచారం చేయడం తప్ప ఎక్కడా కూడా డెప్త్ గా వెళ్లి ప్రచారం చేసిందే లేదని కొంతమంది నేతలు చెప్తున్నారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడిపోయాం, అందుకే గ్రౌండ్ లోకి బలంగా వెళ్లలేకపోతున్నామంటూ బీజేపీ నేతలు లోలోపల మాట్లాడుకుంటున్న మాటలు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ లో పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగుతోంది. 3 పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్ ను తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని కారు పార్టీ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ కూడా తమదే పైచేయని నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక విక్టరీ కోసం తమదైన పంథాను అనుసరించాలని కమలనాథులు భావిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కాస్త ఆలస్యం జరిగినా జూబ్లీహిల్స్ గెలుపును దక్కించుకునే విషయంలో మాత్రం పొరపాటు జరగొద్దని భావిస్తోంది బీజేపీ. తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపించాలని ప్లాన్ చేసుకుంటోంది. బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన లంకల దీపక్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అన్ని విషయాల్లో వెనుకబడిపోయింది. సీటు గెలవలేకపోయింది. కనీసం ఈ ఎన్నికల్లో అయినా అభ్యర్థిని ముందు ప్రకటిస్తే ఇతర పార్టీలకు ధీటుగా వెళ్లేవాళ్లం. కానీ వాళ్లు ప్రచారంలో దూసుకుపోతుంటే కాషాయం ఇప్పుడు ప్రచారం మొదలు పెడితే అనుకున్నది ఎక్కడ రీచ్ అవుతామన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోందట. కనీసం బీజేపీకి ప్రత్యర్థి ఎవరు అనేదే క్లారిటీ లేదు. ఒకరు కాంగ్రెస్ అంటే ఒకరు బీఆర్ఎస్ అంటున్నారట. ఏ ఎన్నిక వచ్చినా కాషాయ పార్టీ క్యాండిడేట్ తో సంబంధం లేకుండా ప్రచారం చేయొచ్చని భావించారు. కానీ అభ్యర్థి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా ప్రచారం ఊపందుకోలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించక ముందు నుండే గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఉప ఎన్నిక వస్తుంది అన్నప్పుడు పార్టీ గ్రౌండ్ లో ఉంటే బాగుండేది. అదీ లేదు. కనీసం అభ్యర్థి ప్రకటనలో అయినా ముందు వరుసలో ఉంటే పని చేయాలనే పట్టుదల వచ్చేది. ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా కిషన్ రెడ్డి పట్టుదలతో పనిచేయాలని, లేకపోతే మరోసారి కమలం పార్టీకి గత ఎన్నికల్లో పట్టిన గతి పట్టక తప్పదని భావిస్తున్నారట. అడపాదడపా ప్రచారానికి వెళుతున్న కాషాయ నేతలు కూడా మనసు పెట్టి ప్రచారం చేయడం లేదు. కొంతమంది కీలక నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి నేతలొచ్చి ప్రచారం చేస్తే ఓటర్ల మూడ్ చేంజ్ చేయవచ్చని చర్చ కూడా జరుగుతోంది. కమలనాథులు ఏం చెయ్యాలో తోచక నారాజులో ఉన్నారట. ఈసారైనా కొంత దూకుడుగా పోదామంటే ఎవరు మనకేం సంబంధం, వాళ్లు చూసుకుంటారులే అన్న భావనలో మునిగిపోయారట. కనీసం రాష్ట్ర నాయకత్వం ఇప్పుడైనా మేలుకుంటుందా లేదా? ఇంతకీ జూబ్లీహిల్స్ ప్రజల మొగ్గు కాషాయ పార్టీ వైపు చూపుతారో లేదో చూడాలి మరి.